ఓం శివాయ గురవే నమ. ఓం గం గణపతయే నమ. ఈరోజు మన గణపతి నవరాత్రిలో భాగంగా శుక్రవారం అవ్వడం వల్ల అమ్మవారికి సహస్రనామపూర్వకంగా కుంకుమార్చన జరుగుతోంది. మనం ఏదైనా ఉత్సవం కానీ కార్యక్రమం కానీ చేస్తున్న సందర్భంలో ఆ రోజుకి అధిదేవత అయినటువంటి ఆ యొక్క దేవతని ఆరాధించడం మన సాంప్రదాయం. కాబట్టి ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు, పైగా సంధ్యా సమయం, దశమి పోయి ఏకాదశి ఘడియలు రాబోతూ ఉన్నాయి. అటువంటి విశేషమైనటువంటి ఘడియల్లో మన గణపతి నవరాత్రుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చాలా విశేషం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి స్వరూపిణి అయినటువంటి సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారికి ఈరోజు కుంకుమార్చన చేస్తున్నాం. మనం అమ్మవారి పూజలు వ్రతాలు చాలా ఉంటాయి. పెళ్ళైన తర్వాత, వివాహం అయిన తర్వాత, వివాహంలో వాళ్ళ తల్లి వెళ్తూ వెళ్తూ అమ్మాయికి ఏమేమి నోములు ఉన్నాయో అవన్నీ కూడా అప్పచెప్తుంది. అది మొదలుకొని దగ్గర దగ్గర 108 నోములు ఉన్నాయండి. అట్లా వాళ్ళు ప్రతి మాసము ఒక్కో వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకు మరి స్త్రీలకి ఇన్ని నోములు, ఇన్ని వ్రతాలు ఎందుకు పెట్టారు అంటే, వీళ్ళు ప్రతినిత్యం కూడా నలుగురు కలిసి మాట్లాడుకొని అమ్మాయి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయినాలు, తాంబూలాలు ఇవ్వడం వల్ల, ఆ వాయినాల్లో ఉన్నటువంటి నువ్వుల ఉండలు తినడం వల్ల ఆ స్త్రీలందరూ కూడా ఆరోగ్యకరంగా తయారవుతారు. కొంతమంది ఇళ్లలో వస్త్రాలు ఉంటాయి, కొంతమంది ఇళ్లలో ఉండవు. ధనికులు అయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మందికి వాయినం ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారందరికీ చేరాల్సినటువంటి ద్రవ్యం అంతా కూడా చేరుతుంది. మనం ఎప్పుడైతే అమ్మవారి కొంగుని నింపుతామో అప్పుడు అమ్మవారు మన కొంగును నింపుతుంది. అటువంటి మహాకాళి అమ్మ, మహాశక్తి స్వరూపిణి శివుడి చెంత పార్వతిలాగా, విష్ణుమూర్తి దగ్గర లక్ష్మిలాగా, ఆ విధంగా బ్రహ్మ దగ్గర సరస్వతిలాగా, సీతాదేవిలాగా మొదలైనటువంటి రూపాలందరితో మనందరికి దర్శనమిస్తూ ఉంటుంది. అట్లానే ఎప్పుడైనా కూడా అమ్మవారిని ఒక్కతినే ఎప్పుడూ కూడా మనం పూజ చేయకూడదు. అమ్మవారి సమేతమైనటువంటి విష్ణుమూర్తితో సహా పూజ చేయాలి. మనకి అట్లానే కనకధార స్తోత్రంలో చెప్తాడు. కనకధార స్తోత్రం అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది. దాంట్లో ఏమని మొదలు పెడతారంటే, అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి. పులకించబడినటువంటి అవయవాలు కలిగినటువంటి విష్ణుమూర్తికి సేవ చేస్తున్నటువంటి లక్ష్మీ అమ్మవారికి నమస్కారం. మరి అమ్మవారి స్తోత్రంలో అయ్యవారి గురించి ఎందుకు చెప్పారు అంటే, మనం చేసేటటువంటి పూజలు ఇవన్నీ కూడా గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి ధర్మాలే. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటేనే లక్ష్మి అనేటటువంటి విషయమే ఇక్కడ. డైరెక్ట్గా మనం అమ్మవారిని ఎప్పుడు కూడా పూజించకూడదు. ఆదిశంకరాచార్యులు వారే ఆ విషయం చెప్పారు ఈ విధంగా. అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి. అమ్మవారిని నొక్కడం వల్ల పులకించిపోయినటువంటి శరీరం కలిగినటువంటి విష్ణుమూర్తికి సేవ చేస్తున్నటువంటి అమ్మవారికి నమస్కారం. ఏ పూజ చేసినా కూడా చివరికి అన్ని నదులు సముద్రంలో కలిసినట్టుగా దంపతుల దగ్గర అవుతాయమ్మ. ప్రతి విషయం కూడా ఎక్కడ అవుతుంది? అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా గృహస్థాశ్రమ ధర్మాల గురించి చెప్తుంది. ఆ విధంగా మరి స్త్రీలందరూ కూడా చేస్తూ ఉంటే వ్రతాన్ని, పురుషులందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ద్రవ్యాలు, వారికి ఏది అవసరమైతే అవన్నీ కూడా దగ్గర ఇచ్చి వారికి సహకరించాలి. ఆ విధంగా ఏ వ్రతాలు చేస్తున్నా, ఏ పూజలు చేస్తున్నా కూడా అన్నీ కూడా ధర్మం గూర్చి చెప్తాయి. గృహస్థాశ్రమంలో ఏ విధంగా ఉండాలి, భర్తను ఏ విధంగా గౌరవించాలి. మనం ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్పుకుంటున్నామంటే, భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చాలండి, అన్నీ వచ్చేస్తాయి. మిగతాయన్నీ మనం తర్వాత ఆలోచించవచ్చు. వాళ్ళిద్దరూ కూడా ప్రశాంతంగా ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు,
రాబోయే రోజులు కూడా ప్రశాంతంగా ఉంటాయని మనకి చివరికి తేలేటటువంటి విషయం అయితే అదే. మరి అటువంటి అమ్మవారికి ఈరోజు మనం విశేషంగా కుంకుమార్చన చేస్తున్నాం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో తిలక ఉంచవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా తాంబూలాలుగా పట్టుకున్నారు కదమ్మా. ఓం మమాగ్నేవర్చో విహవేశ్వస్తు వయం ద్వేంధానాస్తనువం పుషేమ మహ్యన్నమంతాం ప్రతిశస్తస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమృగోపమస్తు మహ్యం వాదః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః देव्या होतारापनिषन्त पूर्वेरिष्टास्याम तनुवा सुवीराः मह्यं यजन्तु मम यानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु ये नो मानिगाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडुर्वेरुणः कृणोत विश्वे देवासयः वीरयध्वं माहास्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्युं प्रजनुदन् पुरस्तादब्धो गोपाः परिपाहिनस्त्वं प्रत्यञ्चो यन्तु निकुतः पुनस्ते महिषां चित्तं प्रबुधा विनेशतु धाधा धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमादिशाहम् इमयज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्धातु उरव्यजानो महिषः शर्म यगुं सदस्मिन् हवे पुरुहोतः पुरुक्षो सनः प्रजायै हर्यश्वमृडयेन्द्रमानो रीरिषोमापराधाः येन सपत्ना अपदे भवन्त्विन्द्राग्निभ्यामवबाधामहे तान् वसवो रुद्रादित्या उपरि स्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगोजिद्धनजिदश्वजिद्याः इमन्नो यज्ञं विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेदिनं त्वाम् देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्त्रे शमोर्जन्दुहाना धेनुर्वागस्मानुपसुष्टुतैतु या फलिनीर्या फला पुष्पा याश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः फलं मनोरथफलं पुत्रपौत्रप्रवर्धनं यस्मात् तस्मात् शिवं मेष्य अतः शान्तिं प्रयच्छ मे। ఆ యొక్క తాంబూలాన్ని కళ్ళకద్దుకొని ఇంతకుముందు తమలపాకు ఏ విధంగా పెట్టామో ఆ ప్లేట్లో మొదటగా పెట్టండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అక్కడ అమ్మవారి దగ్గర 2 అక్షంతలు వేసి మీ మీద వేసుకోండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆచమ్య మొదటగా నీళ్ళని తమలపాకుతో శిరస్సు మీద చల్లుకోండమ్మా 3 సార్లుగా. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సుబాహ్యాభ్యంతర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమ్య మొదట చేతులు కడుక్కొని ఆ బియ్యంలో పెట్టుకోకుండా పాత్రలన్నీ బయట పెట్టుకోండి. పెట్టుకొని కింద ఒక ప్లేట్ కూడా పెట్టుకున్నారుగా అది కూడా విడిగా పెట్టుకోండి. ఆచమ్య చేతులు కడుక్కోండి. మొదట చేతులు కడుక్కొని 3 సార్లుగా తాగండి అమ్మా. ఇట్లా పెట్టి శంఖముద్ర ఈ విధంగా, ఇది ఆవు యొక్క చెవు ఆకృతిలో ఉండాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 4వసారి మీ దగ్గర ఉన్నటువంటి హరివేన చిన్న పల్లెంలో వదిలిపెట్టేసేయండి. లేనివారు తమలపాకులో వదిలిపెట్టేసేయండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పృథివ్యాః మేరు పృష్ఠ ఋషిః. అక్షంతలు వాసన చూసి ఆసనంగా వేసుకోండి. పృథివ్యాః మేరు పృష్ఠ ఋషిః సుతలం ఛందః. ఆసనం కింద వేసుకోండి. సుతలం ఛందః కూర్మో దేవత అనంతాసనాయ నమః ఇత్యాసనం నిధాయ.
ఇప్పుడు అక్షంతల వాసన చూసి వెనకాలకు వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో దీపారాధనం కృత్వా. ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నన్నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసంజుహోదన. యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా. అగ్నిర్న తేజస్తత్వాత్మనేజ్ఞయే నమః. దీపారాధనలో గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టండి. ఓం రం తేజస్తత్వాత్మనేజ్ఞయే నమః. దీపారాధన దేవతాభ్యో నమో నమః. గంధపుష్పాధిపరలంకృత్య నమస్కారాన్ సమర్పయామి. గంధం పెట్టి కుంకుమ పెట్టి అక్షంతలు మొదట్లో వేసి నమస్కారం చేసుకోండి. భక్తులు కొంచెం లోపలికి అన్నమ్మా తగ్గించండి. వెలిగించాను సరిగ్గా. పుష్పాలు దీపారాధన దగ్గర పుష్పాలు అక్షంతలు పెట్టండి. దీపారాధన దగ్గర పుష్పాలు అక్షంతలు వేయండి. దీపారాధనకు నమస్కారం చేసుకోండి. అక్షంతలు చేతిలో పట్టుకొని మమ అనుకోండి. యజమానస్యోపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణురాజ్ఞేయ అద్య బ్రహ్మణః శ్రీ శ్వేతవరాహ కల్పే కలియుగే జంబోద్వీపే భరతఖండే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే సాంగత పరివార శ్రీ సిద్ధి బుద్ధే సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికజాంధ్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే వర్ష ఋతౌ శుక్లపక్షే భృగువాసరే శుభనక్షత్రే శుభకరణయే మంగళ విశేషణ విశిష్టాయాం శుభదిదో శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమదః శ్రీమాన్ గోత్రః. అందరూ కూడా ఎవరి గోత్రం పేరు వాళ్ళ మనసులో చెప్పుకోండి. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం మమ సత్సంతాన సౌభాగ్య దాయక యోగ్యత సిద్ధ్యర్థం మమ దంపత్యోః అన్యోన్యత ప్రీతిద్వారా సుఖజీవన అనుగ్రహ సిద్ధిద్వారా అష్టలక్ష్మి స్థిరలక్ష్మి నిత్యనివాస ఫల సిద్ధ్యర్థం మహాలక్ష్మి క్షేమస్థైర్య సిద్ధ్యర్థం గృహే ధనకనక వస్తువాహన ధేనుకాంచన పుత్రపౌత్ర అభివృద్ధి అర్థేన గణపతి నవరాత్ర మహోత్సవ అంగత్వేన ప్రదోషకాలే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ
సహాయేన లలితాదేవ్యాః ప్రీత్యర్థం లలిత అష్టోత్తర శతనామ కుంకుమ పూజాం అహం కర్మ కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్న పరిసమ అవాప్తి అర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం అహం కరిష్యే. ఆ పసుపుతో చేసినటువంటి గణపతికి అలానే అమ్మవారికి కూడా మనసులో నమస్కారం చేసుకొని సత్సంతాన సౌభాగ్య యోగ్యత కొరకు నీకు పూజ చేసుకుంటున్నానమ్మా. గణపతి నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం సాయంకాలం ప్రదోషకాలంలో నీకు యథాశక్తిగా పూజ చేసుకుంటున్నాను. నన్ను నా కుటుంబాన్ని అనుగ్రహించి గృహంలో అలక్ష్మీ దోషాలన్నింటినీ తొలగించి మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగించమని చెప్పి ఆ యొక్క అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలానే గణపతికి నమస్కారం చేసుకునేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలి అని చెప్పి ఆ యొక్క గణపతికి నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతలో నీళ్లు కలిపి ఒక పళ్ళెంలో కానీ తమలపాకులో కానీ కింద వదిలిపెట్టాలి. మీ దగ్గర ఉన్న గ్లాసుకి 3 గంధం బొట్లు 3 కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత గ్లాసు ఉంటే గ్లాసు, చెంబు ఉంటే చెంబు. ఆచమనం చేసిన నీళ్లు కాకుండా వేరే నీళ్లు ఉంటాయి కదా, దానికి 3 గంధం బొట్లు 3 కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక పుష్పము, 2 అక్షంతలు, 2 తమలపాకులు అందులో వేయండి. తమలపాకులు లేకపోతే పుష్పం ఒకటి వేయండి, సరిపోతుంది. ఈరోజు విశేషంగా లలిత అష్టోత్తర శతనామార్చన పూజ జరుగుతుందన్నమాట. ఏ దేవతకైనా సరే షోడశోపచార పూజ అంటారు. షోడశం అంటే ఎంత? 16 ఉపచారాలతో పూజ చేస్తే ఆ దేవతలు విశేషంగా ప్రీతి చెందుతారన్నమాట, మనల్ని అనుగ్రహిస్తారు. అలానే లలిత అష్టోత్తరంలో ప్రతి ఒక్క నామానికి కూడా 16 అక్షరాలు ఉంటాయి. అటువంటి 16 అక్షరాలతో కూడినటువంటి లలిత అష్టోత్తరాన్ని మనం ప్రతిరోజు సాయంత్రం కానీ లేదా భృగువారం అంటే శుక్రవారం పూట అమ్మవారికి పారాయణం కానీ కుంకుమ పూజ కానీ చేసుకోవడం వల్ల మన గృహంలో ఉన్నటువంటి అలక్ష్మీ దోషం అంటే సకల దారిద్ర్య బాధలన్నీ కూడా పోయి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందట. లక్ష్మి అంటే డబ్బు ఒకటే అని కాదండి, ఉన్నదాన్ని అనుభవించడం, ఉన్నదాన్ని సక్రమంగా అనుభవించి ప్రశాంతంగా ఉండగలిగితే అక్కడ ఉన్నటువంటి లక్ష్మి, దానికి మించిన లక్ష్మి ఏదీ లేదట. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అంటే డబ్బు రావాలి, బంగారం ఉండాలి అని కాదు, మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి, మన పిల్లలు సక్రమమైన దారిలో ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతగా ఉండాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నదాన్ని లక్ష్మి అంటారు. అటువంటి అలక్ష్మీ దోషాలన్నీ కూడా పోవడం కోసమై సాయంత్రం పూట ఈ యొక్క అమ్మవారి యొక్క కుంకుమార్చనలు కానీ లేదా ఈ లలిత అష్టోత్తరాన్ని పారాయణం చేయడం వల్ల కానీ అమ్మవారికి షోడశోపచార పూజ చేసినటువంటి ఫలితాన్ని ఆ యొక్క దేవి అనుగ్రహిస్తుందన్నమాట. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా చేసుకుంటూ ఉండాలి. మీరు ఇక్కడ కూర్చున్నారని కాకుండా మేము చెప్పేటువంటి పూజ ఏ విధంగా జరగాలి అనేటువంటిది మేము చెప్తాము. దాన్ని సక్రమంగా మీరందరూ విని పక్కన వాళ్ళతో మాట్లాడకుండా పూజ అంతా కూడా మీ మనసంతా కూడా అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేసుకుంటూ ఉండాలన్నమాట. అర్థమైందా? అది దేవుడు కూడా ఎప్పుడు కూడా ఎంత పెట్టామని చూడ్డు, ఎలా పెట్టామని చూస్తారు. చాలా శ్రద్ధగా పెట్టాలి. మీరు పెట్టేటువంటి చిన్న బెల్లం ముక్క అయినా ఒక పువ్వు అయినా ఏదైనా కూడా మనస్ఫూర్తిగా అర్పణ చేస్తే మన దగ్గర ఏముందో అదే అర్పణ చేయాలి. ఏది లేదనుకోండి, ఒక గ్లాసు నీళ్లు పెట్టినా ఆయన స్వీకరిస్తాడు, అమ్మవారు స్వీకరిస్తుంది. కానీ పెట్టేది భక్తిగా పెట్టాలి. వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడుకుంటూ చేసుకునేడానికి దానికి ఇక్కడ దాకా రావక్కర్లేదు కదా. అది కాబట్టి ఇక్కడ ఇంత ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి మీ మనసంతా కూడా ఇక్కడే ఉండాలి. అందరూ కూడా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో తలుచుకొని ఓంకారాన్ని స్మరిస్తూ మీ దగ్గర ఉన్నటువంటి కలశానికి పూజ చేశారు కదా, గంధం కుంకుమ బొట్లు పెట్టారు కదా, చెయ్యాలా మూసి పట్టుకోవాలి. ఓం
అంబః పూర్ణకలశమాదాయ పుష్పాక్షరైరభ్యర్చ్య కలశస్యోపరి హస్తన్నిధాయ కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృనాథృదాః సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధే యజుర్వేదः సామవేదోऽధ్యధర్వణः వేషేదాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఓమా కలశేషు ధావతి పవిత్రే పరిహిచ్యతే యజ్ఞేషు వర్ధతే ఆభో వా ఇదం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः సరాడాపः ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపో. ఆ పువ్వు నీళ్ళల్లో గుండ్రంగా తిప్పాలి. ఈ 3 వేళ్లతో చూడండి, దీన్ని మృగీ ముద్ర అంటారు. మీరు పూజ చేసినా, అర్చన చేసినా, హోమం చేసినా ఈ 3 వేళ్లతో చేస్తే విశేషంగా ఫలితం వస్తుంది. ఈ 3 వేళ్లతో ఆ పుష్పాన్ని కానీ తమలపాకులను కానీ పట్టుకొని కుడివైపుగా 3 సార్లు తిప్పండి. తిప్పి మీరు తెచ్చుకున్నటువంటి పూజా ద్రవ్యాలపైన, దేవుళ్ళపైన నీళ్లు చల్లండి. అంబ ఆం గంగే దేవనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతో శ్రీదేవి పూజార్థం దుర్దక్షేకారకాః సర్వతీర్థానాం బాహ్యా. ప్రసాదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మీ తలపైన నీళ్లు చల్లుకోండి. దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య. పుష్పం తీసుకోండి. పుష్పానికి వెనకాల కాడ తీసేసి తీసుకోవాలి. పుష్పం లేకపోతే అక్షంతలు చేతిలో పట్టుకోండి. ఓం అంబికా హృదయాంభోజా వికాసోదయకారణే హేరంబాయ విదాస్యాయ లంబోదర నమోస్తుతే. ఆ పసుపు గణపతి దగ్గర ఆ పుష్పాన్ని ఉంచి నమస్కారం చేసుకోండి. మళ్ళీ అక్షంతలు చేతిలో పెట్టుకోండి. గణపతి బింబే పుష్పమేకం నిధాయ ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామభవశ్రవస్తమః జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. సాంగం సాయుధం సవాహనం శేక్తపత్రే పుత్రవరవారదమేదో హరిద్రాబింబే సుముఖం శ్రీ మహాగణాధిపతి. గణపతి నక్షత్రం వేయండి. ఆవాహయామి. ఆపయామి పూజయామి. ఆ కలశంలో ఉన్నటువంటి తమలపాకులు తీసుకొని గణపతికి ఆనించి పట్టుకోవాలి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిహిచ్యతే యజ్ఞేషు వర్ధతే. ఆభో వా అసునే దేవరహత్వాజితక్షపునః ప్రాణమిహనాధేహ భాగం యోగపశ్యేమ సూర్యముచ్చరం తమన్మదే ప్రళయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వజతే. ఆ తమలపాకు తీసి చెప్పులో వేసుకొని గణపతి పైన 5 సార్లు అక్షంతలు వేయాలి. స్థిరో భవ సుముఖో భవ ప్రసన్నో భవ స్థిరాసనం గురు. ప్రతిష్టాపన జ్ఞానమస్తు. పుష్పాలు అక్షంతలు చేతిలో పట్టుకోండి. చెప్పండి. వక్రతుండ. అందరూ చెప్పాలి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురుమే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా. సర్వదా. అందరూ గణపతి పూజ అయ్యేవరకు కూడా ఓం గం గణపతయ్య నమః అనుకుంటూ పూజ చేయాలి. ధ్యానం సింధోరావత్రేత్ర పృథుధర జనరా హస్తపద్మేర్ధదాన దంతం భాషాంకుశైర్వా నిర్ధర విలసత్ బీజపూరాభిరామః బాలేంధఖ్యాతమౌలః కరపదవదనో దానపూరాద్రగండ భోగీంద్రైర్భూషితాంగో జైతు గణపతి రక్తవర్ణోంగరాగః. పుష్పాలు అక్షంతలు గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః ధ్యాయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః రవత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. తమలపాకులతో పుష్పంతో గాని గణపతి పైన ఒక్కో చుక్క నీళ్లు చల్లుతూ ఉండాలి. ఓమా పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధాధిక స్నానం చేస్తున్న భావనతో స్వామివారి పైన నీళ్లు చల్లండి. ఓమా భోహిష్ఠామ యో భవస్థాన భోజ్యేద సాధన మహేరణాయ చక్షసే యోగశ్యవత మూలధస్తస్య భాజయ దేహనః సదీరివ మాతరః నారంగమామ భోజస్య క్షయాయ జన్మధా. ఆపో జనయథాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. పుష్పాలు అక్షంతలు చేతిలో పట్టుకోండి. వస్త్రం అభివస్త్రాదౌ ధనాన్యర్షావిధేనో సుతుగా పూజమానః. చంద్రాభర్తవేనో హిరణ్యాభిస్వానధినో దేవసోమ. సాంగతపరవార మహాగణాధిపతయే నమః వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆ స్వామివారి దగ్గర పుష్పాలు అక్షంతలు సమర్పణ చేసి మళ్ళీ అక్షంతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్. ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతార్థం అక్షంతలు గణపతి దగ్గర వేయండి. అక్షతాన్ సమర్పయామి. ఒక పువ్వు గంధం రాసి గంధం చల్లండి.
गन्धद्वारान्तराधर्षां नित्यपुष्टाङ्गरीहिणी ईश्वरीगुं सर्वभूतानां दामिहो बह्वये श्रियं श्रीमहागणाधिपतये नमः गन्धं जलं దివ్యశ్రీ చందనం సమర్పయామి కొద్దిగా పసుపు కుంకుమ గణపతి పైన వేయండి హరిద్రవ్యమయానీతం దేవి కళ్యాణదాయని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదో మయానీతం మహాదేవ దుఃఖం దాస్యామ సుందర శ్రీమహాగణాధిపతయే నమః హరిద్ర కుంకుమచూర్ణ విలేపనం సమర్పయామి అక్షంతలు చేతులు పట్టుకోండి ఆయనే దేవరాయనే దూర్వా ఆరోహంత పుష్పిణీ ప్రదాష్ట పుండరీకాన్ సముద్రస్య గృహాయుమే సాంగత ప్రవార మహాగణాధిపతయే నమః అలంకరణార్థం అక్షంతలు గణపతి దగ్గర వేయండి అక్షతాన్ సమర్పయామి పుష్పై పూజయామి అక్షంతలు తీసుకొని 16 సార్లు గణపతి పైన అక్షంతలు వేస్తూ ఉండాలి 16 సార్లు వేయాలి గణపతి పైన ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వెంకటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే ఓం నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి ధూపం అగరబత్తులు వెలిగించండి గంట మోగించండి ధూపం వనస్పత్యుత్వేర్దవ్యే నానాగంధే సుసంయుత ఆఖేశ్వర దేవానాం ధూపోయం ప్రతిగృహ్యత మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దేవం దర్శయామి అందరూ కూడా ఎడం చేత అగరబత్తులు పట్టుకొని కుడి చేత స్వామివారికి అలా పొగ చూపించాలి ధూపమాఘ్రాపయామి అందరూ కూడా దీపాలకు నమస్కారం చేసుకోండి సాక్షాత్ ప్రత్యక్ష దేవం దర్శయామి ఒక చుక్క నీళ్లు స్వామివారి పైన చల్లండి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అందరి దగ్గర బెల్లం మొక్క ఉందిగా బెల్లం మొక్క ఉంటే ఒక తమలపాకులో బెల్లం పెట్టి గణపతికి నైవేద్యం పెట్టాలి బెల్లం లేకపోతే పళ్ళు పెట్టండి మా అందరూ బెల్లం మొక్క కానీ పండు కానీ నైవేద్యం పెట్టాలి నీళ్లు చల్లాలి వాటిపైన ఓం భూర్భువస్సవః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి సాంగత పరివార మహాగణాధిపతయే నమః గుడోపహరాన్ని అవసరార్థే గుడోపహరాన్ని నివేదయామి 5 సార్లు ఆ బెల్లం మొక్కను స్వామివారికి నైవేద్యం పెట్టాలి చూపించాలి చేతితో ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మళ్ళీ ఆ బెల్లం మొక్క పైన నీళ్లు చల్లండి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి స్వామివారి పైన ఉత్తరాభూషణం సమర్పయామి గణపతి పైన 3 సార్లు నీళ్లు చల్లండి హస్తో ప్రక్షాళయామి ప్రక్షాళయామి పునః ఆచమనీయం సమర్పయామి ఇందాక తాంబూలం పెట్టారు కదా పళ్ళెంలో ఆ తాంబూలం పైన చేయి వేయండి పూగే ఫలైస్య కర్పూరైర్ నాగబళ్ళేదలైర్యతం చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః ముఖవాసతై తాంబూలం సమర్పయామి అందరూ కూడా హారతి వెలిగించండి హారతి ఇచ్చేదానికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టాలి హారతి ఇచ్చేటువంటి దానికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి హారతి వెలిగించండి ఓం యశస్కరం బలవంతం ప్రభత్తం తమేవ రాజాధిపతిర్బభూవా నాగా సపదర్నరానాం సుమంగళ్యం సుతతం దీర్ఘమాయుః తవ ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః సంగత శరీరస్థో సమస్తమంగళాని భవంతు శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ఆ ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో స్వామివారికి 3 సార్లు అద్దండి నర్య ప్రజామ్మే గోపాయ తత్వాయ జీవసే జాతాంజ నిశ్యమానాంజ హృదయ సత్యే ప్రతిష్ఠిత నీరాజనం దర్శయామి ఒక నీళ్ళ చుక్క స్వామివారి దగ్గర వదిలిపెట్టాలి హారతి దగ్గర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్కడ పెట్టేసి కళ్ళకద్దుకోండి హారతి గణేష్ మహారాజ్కి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ పుష్పాలు అక్షంతలు చేతిలో పట్టుకోండి ఓం మంత్రపుష్పం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ ఆకుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ శ్రీ మహాగణాధిపతయే నమః కళ్ళకద్దుకొని గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి పాదారందయో వేదోక్త సమనతుల్య మంత్ర పుష్పాంజలి
సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షంతలు చేతిలో పెట్టుకొని స్వామివారికి ప్రదక్షిణ చేస్తున్నట్లుగా భావన చేసుకోండి. ఓం పదే పదే సర్వదభాని సుందరం పదే పదే సర్వశుభప్రదాయకం ప్రదక్షిణం భక్తియుతేన తేజసాకరోమి గణాధిపరక్షరక్షమాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతలు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. కొద్ది కొద్దిగా అక్షంతలతో పూజ చేస్తూ ఉండాలి. పునః పూజాంచ కరిష్యే. చర్మాఛాదయామి చామరేణ వేదయామి దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్తిపచార మంత్రోపచార తంత్రోపచార పూజా సమర్పయామి. యస్యద్వృత్యాదరామోక్యాధవః పూజా క్రియాదిశో. యూనం సంపూర్ణదాయాతి సత్యో వందే గణాధిపం. అందరూ కూడా అక్షంతలు చేతిలో పట్టుకొని నమస్కారం చేసుకొని చెప్పాలి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్పూజితం పూజితం మయా దేవ భయాదేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే. తదస్తుతే. చేతిలో నీళ్లు పోసుకొని ఆ పళ్ళెంలో కానీ తమలపాకులో కానీ ఇందాకలాగా వదిలిపెట్టాలి అక్షంతలో నీళ్లు. ధ్యానావాహనాది షోడశోపచార పూజయాది భగవాంతర్వాత్మక మహాగణాధిపతి దేవతా సుప్రీతః ప్రసన్నో వరదో భూత్వా. చెప్పండి అందరూ కూడా అక్షంతలు చేతిలో పెట్టుకొని చెప్పాలి. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నం అస్త్వితి భవంతః బ్రువంతు. ఇప్పటి నుంచి చేసేటువంటి శుభకార్యాల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలి అని చెప్పి ఆ యొక్క గణపతికి నమస్కారం చేసుకొని మీరు ఇప్పటి నుంచి ఏ పనులు అయితే మొదలు పెడదాం అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా ఒకసారి మనసులో చెప్పుకొని అక్షంతలు గణపతి పైన వేయండి. మహాగణాధిపతయే నమః. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో మహాంతో న గృహ్ణంతో. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. గణపతి ప్రదాదం యజమానస్య శిరసా గృహ్ణాతు. అందరూ కూడా మీరు పూజ చేసినటువంటి ఒక పుష్పాన్ని తీసుకొని తల్లో పెట్టుకోండి, కళ్ళకద్దుకొని. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చేతిలో నీళ్లు పోసుకొని చేయి కడుక్కోవాలి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్షంతలు తీసుకొని వేసుకోండి. తర్వాత 2 అక్షంతలు తీసుకొని గణపతి పైన వేసి గణపతిని కదపాలి కొద్దిగా. ఓం యజ్ఞేన యజ్ఞమేజంత దేవాః ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానః సజంతే. పూర్వే సాధ్యాః సంతి దేవాః. అక్షంతలు తీసుకొని గణపతి పైన వేయాలి. మళ్ళీ గణపతి పైన వేసి గణపతిని కొద్దిగా కదపండి అమ్మా. యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. గణపతికి నమస్కారం చేసుకొని చెప్పండి. మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. గణపతికి యథాశక్తిగా పూజ చేసుకున్నానయ్యా అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతుంది. గణపతిని తమలపా విస్తరాకులో పళ్ళెల్లో పక్కగా జరిపి అమ్మవారిని మధ్యలోకి పెట్టుకోండి. ఇచ్చేయండి, పర్వాలేదు, బాగానే ఉంది. బెల్లం తీసేయండి, వేరే పళ్ళెంలో పెట్టుకోండి. బెల్లం తాంబూలం అంతే ఉంచండి. గణపతిని మాత్రం ఓ మూలగా జరిపి అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి విగ్రహం లేకపోతే పసుపుతో చేసుకున్నటువంటి గౌరీదేవిని కానీ మధ్యలో పెట్టుకోండి. బియ్యం మధ్యలో తమలపాకు వేసుకొని పుష్పాలు అక్షంతలు చేతిలో పెట్టుకోండి అమ్మ. పుష్పాలు అక్షంతలు చేతిలో పెట్టుకోండి. అమ్మవారిని మనసులో స్మరణ చేసుకోండి. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం ఐం శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క పూజ అయ్యే వరకు కూడా అందరూ ఓం ఐం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండాలి. ఓం గణాంబికాయ విద్మహే మహాదపాయ ధీమహి గౌరీ ప్రచోదయాత్. గౌరీ మమాయ సరిడాన దక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్. సప్తమవదవనాభనంతో యత్ర ధీరా మనసా వాచవక్రత. సఖాయ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీ నిహితాధివాచి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. ప్రణాదేవి సరస్వతి వాదేభిర్వాజినీవతి. నామ విత్రియవతు. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నే చ ధీమహి వాణి ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవత. అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఆవాహయామి.
స్థాపయామి పూజయామి. కమలపాకుతో మళ్ళీ ఆ అమ్మవారి యొక్క ప్రతిమ దగ్గర అలా ఆనించి పట్టుకోవాలి. ఓం అదునే దేవరత్వాజక్షప్ర ప్రాణమిహనాధేయభాగం అమృతం వై ప్రాణ అమృతమావ ప్రాణానేవ యథా స్థానమవహ్వయతే. తీసేసి ఆ తమలపాకు చెంబులో వేసుకొని 5 సార్లు అక్షంతరం వేయండి అమ్మవారి దగ్గర. స్థిరా భవంతు సుముఖా భవంతు సుప్రసన్నా భవంతు స్థిరాధరం కుర్వంతు. ధ్యానం. అందరూ కూడా పుష్పాలు అక్షంతలు చేతిలో పెట్టుకోండి. ఓం శంఖం చక్రగదేషు చాపపరిఘాం శూలం భుషండీం శిరః శంఖం సందదతీం కరైస్త్రిణయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపిదేహనో కమలజో హంతుం మధుం కైడభం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సాంగత ప్రవార మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాయై నమో నమః. పుష్పాలు అక్షంతలు అమ్మవారి దగ్గర వేయండి. ధ్యాయామి ఆవాహయామి అక్షంతలు వేయండి. ధ్యానం సమర్పయామి ఆవాహయామి. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనవగామినీ. యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. సింధూర్ పుష్పాలు అక్షంతలు చేతులు పట్టుకోండి. సింధూరారుణ విగ్రహాం త్రయణాం మాణిక్యమౌలిస్ఫరత్తారానాయక శేఖరాం స్మితముఖీ నవక్షోరః పాణిభ్యామనుభూనరక్తజగం రక్తోత్పలం బిభ్రతి. సౌమ్యాం రత్నకటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికా. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాయై నమో నమః. అక్షంతలు అమ్మవారి దగ్గర వేయండి. ఆవాహయామి. పుష్పం కూడా అక్కడ పెట్టేసేయండి. మళ్ళీ పుష్పాలు అక్షంతలు చేతిలో తీసుకోండి. కల్లోలసితామృతాబ్ధరహరి మధ్యే విరాజిన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితే జననితే సింహాసనం భావయే. అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవేమహ్వయే శ్రీర్మా దేవీర్జషతాం. పుష్పాలు అక్షంతలు అమ్మవారి దగ్గర సమర్పించండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యై నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. తమలపాకులతో నీళ్లు చల్లుతూ ఉండాలి. మేము చెప్పే వరకు పడినట్టుగా చల్లని ఒక్కో చుక్క. ఓం ఏనాంగానలభానుమండల సశ్రీ చక్ర మధ్య స్థితాం బాలార్కజ్యుతిభాసురాం కరతలైస్పాశాంకుశౌ బిభ్రతి. శాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసంభవర్ణాం శుకాం వాగ్వాం చంద్రకళావతం సమంతాం చారుస్మితాం భావయే. తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం దర్పయంతీం. అగ్రే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాయై నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఈశానాదిశు వైగదివ్య ఫలకం రత్నాసనం తే శుభం. పాద్యం కుంకుమచందనాధిపరితం చార్ఘ్యం సరత్నాక్షసం. శుద్ధైరాజమనీయకం దమజలైర్భక్త్యా మయా కల్పితం. కారుణ్యామృతవారిధే దదధికరం తత్ప్రీతయే కల్ప్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాయై నమో నమః. తమలపాకులతో నీళ్లు చల్లండి. చంద్రాం అర్థం సమర్పయామి. శ్రీరాజేశ్వర దివ్యకోటిమకుటాసత్తాక్షరత్నం వ్రజో జ్యోతిర్విలసత్పదాబ్జైకలే దివ్యాంగనాలీకులే. భక్త ప్రేషద పేషరస్మితరుజిప్రాద ప్రియావేక్షణే. స్వీకుర్యాచమనం మయా గిరితే దత్తం మునీంద్రస్తుతే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాయై నమో నమః. అమ్మవారికి ఆచమనం ఇస్తున్నట్లుగా భావన చేసుకొని ఒక చుక్క నీళ్ళు వదలండి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఆదిత్యవర్ణేన భజోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్మః. తస్య ఫలాని మనసమృతమసాయుధంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. అమ్మవారికి స్నానం చేసుకున్న భావనతో మేము మంత్రం చెప్పే వరకు కూడా ఒక్కో చుక్క నీళ్లు చల్లుతూ ఉండాలి.
ఓం సహనా భవతు सहनौ भुनक्तु సహ వీర్యం కరవావహై तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి 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 ఓం ఆత్మానమఖండమండలాకారమావృత్య ब्रह्माण्डमण्डलं स्वप्रकाशमयं भावये తదంతర్గతమూలాధారస్వాదిష్టానమణిపూరగానాహత విశుద్ధరంబికాజ్ఞావింబద్ధేందు నిరోధిని నాదనాదాంతశక్తి వ్యాపిని समने उन्मने मनोन्मने महाभिन्वविधेयानि షోడశస్థానాని कुलाकुलयोर्मध्ये आधाराद्यन्मन्यन्तं परस्परसम्पुटीभूतानि ద్వాత్రింశత్పంకజాని ततश्चाधश्चोर्ध्वश्च సుషుమ్నాయాః రక్తస్వేదశ్చ सहस्रदलसंयुतं पङ्कजद्वयं भावये అకులం శవయిత్యక్తం కులం శక్తిరుదీరితం कुलाकुलानुसन्धानं गौलमित्यभिधीयते శ్రీ విద్యా పరిపూర్ణమేరు శిఖరే బిందౌ త్రికోణస్థితే वाङ्मेषे समहेश भूतचरणे मञ्चे शिवाकारके కామాక్షీం కరుణారసాన్నవమయీం కారుణ్యకల్లోలిని काञ्च्यां चिन्मयकामकोटिनिलयां श्रीब्रह्मविद्यां भजे ఓం గురః పరమకారణభూతా శక్తిః तेजनवरन्ध्ररूपो देहः నవశక్తిమయం శ్రీచక్రం वाराहि पितृरूपी गुरुकुल्लावली देवता माता పురుషార్థాः సాగరः देहो नवरत्नद्वीपः భగాద సప్తధాతురసైర్యుక్తः कल्पाः कल्पतरवः తేజః కల్పకోధ్యానో रसराभाव्यमाना మధురామ్లదగ్ధగులగజాయ లవనరసాः షడ్రసవः ज्ञानमग्निर्नेयं हविः నాదాహోతా ज्ञानज्ञातृज्ञेय नाम भेदभावनं श्रीचक्रपूजनं నిహితదహిత శృంగారాధయో నవరసాని మాధయः कामक्रोधलोभमोहमदमात्सर्य पुण्यपापमयो ब्राह्म्याद्यष्टशक्तयः ఆధారాదిరవగం ముద్రా శక్తయः पृथिव्यापस्तेजो वायुराकाशात् శ్రోత్రత్వక్షుజహ్వాఘ్రాణవాక్పానిపాదవాయోపస్థమన వికారాः कामाकर्षण्यादि षोडशशक्तयः వచనాదానగమన విసర్గానందహానోపాదానోపేక్షా బుద్ధయో అనంగకుసుమాదిశక్తయోష్టో शब्दस्पर्शरूपरसगन्धाः పంచతన్మాత్రాः पञ्चपुष्पबाणाः మనయుక్షధనः रागः पाशः క్రోధోంకుశः अव्यक्तमहत्तत्वाहङ्कारादि कामेश्वरी त्रिपुरेश्वरी కామేశ్వరే వజ్రేశ్వరే భగవానింజోంతస్త్రికోణాగ్రగా దేవతాः पञ्चदशतिथिरूपेण कालस्य परिणामावलोकनम् పంచద నిత్యాः नित्यरूपाधिकतया కామేశ్వరే సదానందాఘన పరిపూర్ణ స్వాత్మైక్యరూపో దేవత सलिलनिधिसौहित्यकरणम् అస్తి నాస్తి కర్తవ్యతావుపచారः अस्य बाह्यान्तःकरणानां स्वरूपे स्थितिरासनम् రంగశుక్లవదైకీకరణం బాధ్యం उज्ज्वलद्गाढानुसन्धानमर्घ्यम् పంచస్వత సిద్ధమిత్యాగమనీయం चिक्षत्रमस सर्वाङ्गश्रवणं स्नानम् చదగ్నిస్వరూప సదానందానందాత్మక స్మరణం వస్త్రం प्रत्येकं सप्तविंशतिधा भिन्नत्वेन इच्छाज्ञानक्रियात्मकम् బ్రహ్మగ్రంథిరదంతో బ్రహ్మనాడే బ్రహ్మసూత్రం व्यतिरिक्तसङ्गरहित सदानुस्मरणं विभूषणम् సచ్చిత్సుఖ పరిపూర్ణానుస్మరణం గంధః समस्तविषयाणां मनस्थैर्यानुसन्धानं कुसुमम् తేషామేవ సర్వార్థానాం స్వీకరణీయార్థవ్యం ధూపః पवनावच्छिन्नोर्ध्वज्वलप्रकाशो दीपः సమస్తద్వైతాద్వైతవజ్జనం నైవేద్యం अवस्थात्रैकीकरणं ताम्बूलम् మూలాధారాద్ బ్రహ్మరంధ్రపర్యంతం బ్రహ్మరంధ్రాన్మూలాధారపర్యంతం రాగతరూపేణ ప్రాదక్షిణ్యం तुर्यावस्थानमस्कारः సహనాభవతో సహనౌ భరక్తు సహ వీర్యం కరవావహై तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి 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 స్నానం సమర్పయామి ఒక చుక్క నీళ్ళు చల్లండి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం పుష్పాలు అక్షతలు చేతిలో పెట్టుకోండి శ్రీకారాంజనమంత్రలక్షతో హేమాంజలీరంజితం रत्नैरुज्ज्वलमुत्तरीयसहितं कौसुम्भवर्णाम्बरम् ముక్తాసంతదియజ్ఞసూత్రమమలం సౌవర్ణదంతోద్భవం दत्तन्ते विधियामयि तदखिलं त्वत्प्रीतये कल्प्यता శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దేవతాయై నమో నమః వస్త్రార్థం పుష్పాక్షతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి పుష్పాక్షతాన్ సమర్పయామి అక్షంతలు చేతిలో పట్టుకోండి హంసైరప్యజలోభనీయగమనేహారావళేముజ్వలాం हिन्दूलब्जुतिहीरपूरितकरे हेमाङ्गदे कङ्कणे మంజీరౌ మణికుండలే మకుటవప్యర్థేందుచూడామణిం नासामौक्तिकमङ्गुलीयकटके काञ्चीमपि स्वीकुरु శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దేవతాయై నమో నమః పుష్పాలు అక్షంతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి సువర్ణ దివ్య కంఠాభరణం సమర్పయామి కొద్దిగా పసుపు కుంకుమ జల్లండి
గంధం చల్లండి. సర్వాంగే ఘనతార కుంకుమల శ్రీగంధమంగాంగితం కస్తూరి తిలకం జపాల పలకే గోరోచనా పత్రకే గండాదరి శరమండలే నయనయోర్దివ్యాంజనం దేర్పితం కంఠాబ్జే మృగనాభిమంగమమలం త్వత్ప్రీతయే కల్ప్యతా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాయై నమో నమః. దివ్యశ్రీ చందనదైత హరిద్రాకుంకుమదూర్ణ విలేపనం సమర్పయామి. అక్షంతలు చేతిలో పట్టుకోండి. రత్నాక్షరైస్తాం పరిపూజయామి. ముక్తాఫలైర్వారుచిరః ప్రవాళైః అఖండదేర్దేవయవాదిభిర్వా కాశ్మీర పంకాంకిత తండులైర్వా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాయై నమో నమః. అక్షతాన్ని సమర్పయామి. ఒక పుష్పాన్ని పట్టుకోండి. కలహారోత్పలమల్లికా గురవకైః సవర్ణమంగేరుహైః జాతీయం భగవాలదే గురవకైర్మందారకుండాదిభిః కేతజ్ఞాకరవీరకైర్బహవిధైః పుష్పస్రజః కల్పితాః కల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాయై నమో నమః. పుష్పం సమర్పయామి. అక్షతలతో పూజ చేస్తూ ఉండాలి. ఓం ఐం హ్రీం శ్రీం జంజలాయై నమః. పాదౌ పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం జబలాయై నమః. గంధే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయై నమః. దాననీ పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం భద్రకాళ్యై నమః. ఊరు పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం కమలంజై నమః. కటిం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం శివాయై నమః. నాభిం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం క్షమాయై నమః. ఉదరం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం గౌర్యై నమః. ఉదయం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం కమలం కంబకంఠే నమః. కంఠం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః. ముఖం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం స్వర్ణకుండలాయై నమః. కర్ణద్వయం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం సుస్వరూపాయై నమః. నాసికాద్వయం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. లలాటం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం కుమార్యై నమః. శిరః పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం యోగనిద్రాయై నమః. పాలికే పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం శాంత్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి అందరూ కూడా కుంకుమతో అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి. ఓం ఐం హ్రీం శ్రీం అనుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం అనుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. చెప్పలేకపోతే శ్రీమాత్రే నమః అనుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం రజనాజంగాగ్రమధ్యస్థాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం రజనాజంగాగ్రమధ్యస్థాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం మహావంశ హిమాచల మహావంశ భావనాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం శంకరార్థాంక సౌందర్య శరీరాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం లసన్మర్గద స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం మహాదిశౌ సౌందర్య లావణ్యాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం శశాంకజేకర ప్రాణవల్లభాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం సదాపంచశాత్మైక్య స్వరూపాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం కస్తూరేతర గోల్లాసట్లాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం భస్మరేఖాంకితరన్మస్తకాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం గజాంభోర్హదరలోచనాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం శరత్యాంబేయ పుష్పాభనాసికాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం వసత్యాంజనదాతంగయుగలాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం మణిదర్పణ సంకాశకబోలాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం తాంబూలపూరితస్మేరవదనాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం సుభక్వదాళిమీ బీజరదనాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం కంబుభోగసవచ్ఛాయ కంఠరాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం సోనముక్తాఫలోదారదుహారాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం గిరీశబద్ధమాంగళ్యమంగళాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం పద్మవాశాంకుశలసత్కరాబ్జాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం పద్మగైరవమందారసుమారణ్యై నమో నమః. ఓం హ్రీం శ్రీం సువర్ణకుంభయుగ్మాభిదుగుదాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం రమణీయచతుర్బాహుదంయుక్తాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం కనకాంగదికేయూరభూషితాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం బృహన్నిదంబవిసజ్జగనాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం సౌభాగ్యచాతుర్హంగారమధ్యమాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం దివ్యభూషణ సందోహరంజితాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం పారిజాతమనాసిక్యపదాబ్జాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం సువర్ణరాగసంకాశకచరణాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం కామకోటి మహాపద్మవేటస్థాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం ఓం కాం శ్రీకంఠనేత్రకుముదచంద్రికాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం సజామరణమావాణి బీజదాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం భూతేశాలింగనోద్భూతబలగాంగై నమో నమః. ఓం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్రశురోరత్నరంజనాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం శ్రీముఖ్యావరవధూసేవితాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం అమృతాజ మహాశక్తి సంవృతాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం ఏకాదపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం సనకాద సమారాధ్యపాదికాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం దేవర్షిభిస్తూయమాన వైభవాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం కవిషోద్భవదోర్వాసు పూజితాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం వందే భవత్రిషడ్వక్త్రవత్సరాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్త్యై నమో నమః. ఓం హ్రీం శ్రీం జదగ్నికుండ సంభూత సులేహాయై నమో నమః. ఓం హ్రీం శ్రీం ఈశాన్యకండ సంయుక్త
సంయుక్తముగుణాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మందహంసవధో మందగమనాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం వందారు జనదందో హవందితాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖజనానంద ఫలదాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం పతివ్రతాంగనాభై సఫలదాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజకరణాపూరపూరికాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధార్థ సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం పద్మనిందాన్ని గృహమధ్యస్థాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఆనవృద్ధమనాదిత్యరహితాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాండవే మధ్యనివాసాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం జాగ్రత్త స్వప్న సుయుక్తేనాం సాక్ష్యభూత్యై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాతామౌఘపాపానాం వినాశిన్యై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం దుష్టభేద మహాభేద భంజనాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సమస్త దేవతల ప్రేరకాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సమస్త హృదయాంభోదరణయాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం అనాహత మహాపద్మమందిరాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సహస్రారసరోజాత భాషితాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం వర్ణావృతరహిత ప్రస్థాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం వాణి గాయత్రే సావిత్రే సన్నదాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం రమాభోమసుతారాజ్యపదాబ్జాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం లోపాముద్రాజ్యశ్రీమచ్చరణాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సహస్ర ఋతు సౌందర్య శరీరాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిరాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలోచన కృతోల్లా సమనదాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సుధాధ్వన ద్వీప మధ్యకాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం దక్షాధ్వర భేద సాధరాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీనాథ సోదరి బోధ శోభికాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం చంద్రశేఖర భక్తార్థ భంజనాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపాధినుక్త చైతన్యాయై నమో ఓం నమః ఐం హ్రీం శ్రీం నామపారాయణాభీష్టప్రదాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సృష్టి స్థితిరోధాన సంకల్పాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ షోడశాక్షరే మంత్రమధ్యకాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం భక్తాప్తపరే ముఖ్య వియోగాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మండదైత్య మహాసత్వనాశనాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఘోరమండ శరచ్ఛేదరమణాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం దాత్రేక్షురాధీర్ఘదాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం ఖండమండల శుద్ధాది ఖండనాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం భక్తాక్షరక్త జహ్వాద శిక్షణాయై నమో ఓం నమః ఐం హ్రీం శ్రీం మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమో ఓం నమః ఐం హ్రీం శ్రీం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మహేషయుక్తరణ తత్పరాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం భగవంత్ర ముఖాంబోజ చందనాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం భగవద్వజ జ్ఞాన భావనాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం జన్మ మృత్యురారోగ భంజనాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం విజయముక్త విజ్ఞాన సిద్ధిరాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం రామ అకామ క్రోధాది షట్వర్గనాశనాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజార్చిక సరోజాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వవేదాంత సిద్ధిర్గదురత్వాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీ శ్రీం వీరభద్ర విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం అశేష దుష్టదనుజ సూదనాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో ఓం నమః ఐం హ్రీం శ్రీం అయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం దక్ష ప్రజాపతి సవేషాఖ్యాయై నమో ఓం నమః ఐం హ్రీం శ్రీం సమవానేక్షగోదండ మండితాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం నిత్య యౌవన మాంగళ్య మంగళాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవ రథోత్సృజ్య మహాదేవ్యై నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీ లలితాపరాభట్టారిజా దేవతాయై నమో నమః వామాయై నమః జ్యేష్ఠాయై నమః శ్రేష్ఠాయై నమః రౌద్ర్యై నమః కాళ్యై నమః కలవికరణ్యై నమః బలవికరణ్యై నమః బలప్రమథన్యై నమః సర్వభూతదమన్యై నమః మనోన్మన్యై నమో నమః పుష్పాక్షర కుంకుమ పూజాం సమర్పయామి అగరబత్తులు వెలిగించండి అందరూ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యై నమః ధూపమాఘ్రాపయామి సత్యాదీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే రాహ్యమాం నరకాఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యై నమః ధూపమాఘ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టండి లేదంటే పళ్ళు నైవేద్యం మహాపరార్థే నారికేల దాడు వివర కాశ్మీర ఫలాన్ని నివేదయామి 5 సార్లు అమ్మవారికి చూపించండి ఆ నైవేద్యం సమర్పిస్తున్నట్టుగా ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యవాణి నృపయామి అమ్మవారి దగ్గర 3 సార్లు నీళ్లు చల్లండి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునః ఆచమనీయం సమర్పయామి అక్షంతరం తీసుకొని ఆ తాంబూలం పైన వేయండి భోగే ఫలైస్య కర్పూరేన్నాగవల్లేదైర్యతం చోరు సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం భగవాసదైత తాంబూలం సమర్పయామి అందరూ కూడా హారతలు వెలిగించండి అధమంగళ నీరాజనం కృత్వా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి
నారాయణి నమోస్తుతే. ఓం సాంగ్రహణ్యేష్యాయతే జనదాగుం సంగృహానేతి ద్వాదశారత్నేన అలా అర్థండి. అమ్మవారికి 3 సార్లు నీరాజనం దర్శయామి. ఒక నీళ్ళ చుక్కలు పెట్టండి. నీరాజనానందరం శుద్ధాచమయం సమర్పయామి. కళ్ళకట్టుకోండి. మాతా మహారాజ్ఞికి, మాతా మహారాజ్ఞికి, మాతా మహారాజ్ఞికి. పుష్పాలు అక్షంతలు చేతిలో పట్టుకోండి. ఓం మంత్ర పుష్ప ఓం లక్ష్మీ క్షేర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ కాశీభూత సమస్తదే మునదా లోకైకదీపాంకురా శ్రీమన్మందగడాక్షరస్థలిభవద్ బ్రహ్మేంద్ర గంగాధర మాం త్రైలోక్య కుటుంబినీం సృజా వందే ముకుంద ప్రియా. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ ప్రసన్నామ్మ సర్వదా. పరాంకుశోభాజముద్రాం కరేర్భంతేంద్రమరాధనస్థాం బాలార్కకోటి ప్రతిభాంతనే ద్రామదేహమమ్మాం జగదీశ్వరీందా. యుక్షశాలయవదస్య ఫలాఢ్యై శోభితమూలే స్వర్ణరత్నమణి మండప మధ్యే చింతయేత్ సకలలోకధరిత్రీ శ్యామాం విచిత్రామరవరత్నభూషితాం చతుర్భుజాం తుంగమయోధరాన్వితాం దీవరాక్షీం నవశాలిమంజరీం సుగంధధానాం శరణం భజామహే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుభద్రే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. గణాంబికాయ విద్మహే మహాధవాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మభద్రే చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాయై నమో నమః. కళ్ళ కట్టుకొని ఆ పుష్పాల అక్షంతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. పాదారందయోహమేదోక్తమనంద పుష్పాంజలిం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు చేతులు పట్టుకొని అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నట్లుగా భావన చేసుకోండి. ఓం యాని కాని చ భావాని జన్మాంతరకృతాని చ దాని ప్రదక్షిణ బలే బలే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపకం భవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన చెప్పండి. రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష మహేశ్వరి. అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ అక్షతలు అక్కడ సమర్పించండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ప్రార్థనాపూర్వకంగా నమస్కారం చేసుకుని మీ యొక్క కోరిక ఆవిడకి చెప్పుకోండి. పునఃపూజాంచ కరిష్యే. కొద్దిగా అక్షతలు అక్కడ వేస్తూ ఉండాలి. ఛత్రమాఛాదయామి జావరేణ విజయామి నృత్యంద్రయామి శ్రావయామి ఆందోళనారోహయామి గజానారోహయామి సమస్తరాజోపచార దేవోపచార భక్తోపచార శక్తోపచార మంత్రోపచార తంత్రోపచార వేదోపచార శాస్త్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. యస్య కృత్యాద అక్షంతల చేతులు పట్టుకోవాలి. యస్య కృత్యాద రామోక్యాద పూజా క్రియాదిశో యూనం సంపూర్ణదాయాద సత్యం వందే మహేశ్వరి. నమస్కారం చేసుకొని చెప్పాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. చేతిలో నీళ్ళు పోసుకొని ఆ పళ్ళెల్లో కానీ తమలపాకులో కానీ వదిలిపెట్టండి. అనయాఖ్యానావాహనాభిషోడోపచార పూజా భగవతీ సర్వాత్మహాధనంద్రేయం ఫలం సాత్మప్రవార మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతార్పణమస్తు. పూజ చేసినటువంటి ఒక పుష్పము కొద్దిగా కుంకుమ తీసుకొని కుంకుమ ధరించండి. పుష్పం తల్లో పెట్టుకోండి. మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కొద్దిగా అక్షంతలు ఆ అమ్మవారి దగ్గర వేసి పళ్ళెం 3 సార్లు ఎత్తి కింద పెట్టాలి. ఓం యజ్ఞేన యజ్ఞమేజంద దేవాః ధర్మాని ప్రథమాన్యాసం దేహనాగం మహిమానస్సజందే పూర్వే సాధ్యాః సంతి దేవాః. చెప్పండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత స్వరూపిణి మహాలక్ష్మి దేవతాయై నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. నమస్కారం చేసుకోండి అమ్మవారికి. అమ్మవారు నవావరణం 9 ఆవరణాలు కలిగినటువంటి 9 ప్రాకారాలు కలిగినటువంటి శ్రీచక్రం పైన కూర్చొని ఉంటారట అమ్మవారు. ఆ అమ్మవారికి మనం పూజ చేసుకోవడం చేత ఈ 9 ఆవరణాల్లో కొంతమంది దేవతలు ఉంటారు. ఒకళ్ళు దారిద్ర్యాన్ని తీసేసేవాళ్ళు, ఒకళ్ళు మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగించేవాళ్ళు,
ఒకళ్ళేమో మనకు ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగించేటువంటి వాళ్ళు, ఒకళ్ళేమో మన శత్రు బాధలన్నీ కూడా తొలగించేటువంటి వాళ్ళు. ఇలా నవావరణ శ్రీచక్రార్చన అంటారు దీన్ని. అంతటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట ఈ లలిత అష్టోత్తరం పూజ చేసుకుంటే. అలానే మీరు ఏ అమ్మవారిని చేసుకున్నా, ఏ హోమాదులు చేసుకున్నా, ఇప్పుడు బాగా జరుగుతున్నటువంటి హోమాలు చండీ హోమం. ఆ చండీ హోమాల్లో చూసుకున్నా మీకు ఎవరు అవతరిస్తారు? అమ్మవారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారులుగా రూపం చెంది ఆ యొక్క రాక్షస సంహారాన్ని చేస్తారనమాట అమ్మవారు. అంటే అమ్మవారు మనందరి కోసం ఎత్తినటువంటి రూపాలే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క రూపాలు. మన దారిద్ర్య దుఃఖ బాధలన్నీ తొలగించి మనకు అనుగ్రహించడం కోసమై ఆ అమ్మవారు అలా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా ఆవాహన చేసి ఈరోజు ఇక్కడ పూజ చేసుకున్నాం మనం. కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి కోరిక అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ యొక్క తాంబూలాన్ని యథాశక్తిగా దక్షిణ పెట్టి పంతులు గారికి ఇవ్వండి. ప్రసాదం మీరు తీసుకెళ్ళండి. మాతా మహారాజ్నికి అందరూ కూడా పూజ అయిపోయిన తర్వాత ఏదైనా అమ్మవారిని పారాయణం చేయండి కూడా.